నమస్కారం గురుగారు. నమస్కారం అందరికీ నమస్కారం. ప్రత్యక్ష ప్రమాణం వరకు చూసేశాము. అనుమాన ప్రమాణం చూడాలి, ఇంకా చూడలే. కానీ ఈ అనుమాన ప్రమాణములో మనకి ఉపయుక్తమయ్యేటటువంటి ముఖ్యమైన పద సంపద. ఎందుకంటే పాఠం చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడక్కడ నేర్చుకున్న పదాలు మైండ్లో కూర్చోకపోవచ్చు. అందుకని అవన్నీ ఏరేసి ఓ చోట పోగేసి ముందు చెప్పేసుకున్నాను నిన్న. అదొక్కసారి వాళ్ళ దివ్య చెబుతుంది. ఆ అమ్మాయి ఎక్కడైనా మిస్ అవుతుంటే ప్రయాగ పద్మ గారు సరి చేస్తారు. ఆవిడ సైలెంట్ గా ఉండి తప్పు చెబుతుంటే మిగతా వాళ్ళు ఎవరైనా కూడా సరి చేయవచ్చు. చెప్పే అమ్మాయి దివ్య, కరెక్షన్ అందరి బాధ్యత. ఓవర్ టు యూ దివ్య. అలాగే గురుగారు. అని మొదట సార్ మీరు నిన్న గంట చెప్పారు కాబట్టి నేను గంట చెప్తాను అనుకో, గబగబా చెప్పు. పంచవాక్యం గురించి ఎక్కడ మొదలెట్టాం? ప్రతిజ్ఞ లింగ్ ప్రతిజ్ఞ కొండ దగ్గర మీద మొదలెట్టావా? కొండ మీద నిప్పు ఉన్నది అన్నది ప్రతిజ్ఞ. నేను అలాగే చెప్పాను. అనుమానము, అనుమేయము, అనుమతి ఫస్ట్ పెట్టినాక ఫ్రెండ్స్, అనుమానం ప్రమాణం ద్వారా తెలుసుకోవాలి. అనుమతి జ్ఞానం అది కూడా చెప్పలే మొదట్లో నేను. ఇద్దరు ఫ్రెండ్స్. వెరీ గుడ్. దా ఇప్పుడు రా లైన్ లోకి. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక మొదటి వ్యక్తి రెండవ వ్యక్తికి చెప్తున్నాడు ఆ కొండ మీద ఆ, నిప్పు ఉన్నది అని. ఉమ్, ఎలా చెప్తున్నావు? నేను ప్రతిజ్ఞ చేశాను. మొదటి వ్యక్తి ప్రతిజ్ఞ చేశాడు కొండ మీద నిప్పు ఉన్నది అని. ఒక్క రెండవ నిమిషం. మనము చదువుకున్నది ఏమిటి ఇంతకుముందు? అంటే ఇవన్నీ నువ్వు తప్పు చెబుతున్నావు కాదమ్మా, మనం ఎలా అప్రోచ్ అవ్వాలి సబ్జెక్ట్ అనే ఐడియా కోసం చెబుతున్నా. మనం నిన్నటి వరకు చదువుకుంది ఏమిటి? ప్రత్యక్షం. నిన్నంటే మొన్నటి వరకు అని. అక్కడి నుంచి అనుమానానికి వస్తున్నాం. సో ప్రత్యక్షంలో ఏమిటి? ప్రతిదీ మనకి ఈ జ్ఞానేంద్రియాల ద్వారా అనుభవంలోకి వచ్చాయి. అన్ని అలా అనుభవంలోకి రావాలని లేదుగా. మీరు ఎక్కడ చదువుకున్నారు ఇది? ఏం చదువుకున్నారు? అనుమాన ప్రమాణము ఎందుకు అంటే సూక్ష్మత్వాత్, దూరత్వాత్, ఇంకోటి అడ్డు ఉండటం వల్ల, ఇట్లేవో 5, 6 కారణాలు అక్కడ చదువుకున్నారు. ఓకే, క్విక్ గా ఎవరన్నా చెప్పగలరా ఆ కారణాలు ఏమిటో? అతి దూరంగా ఉండడం వల్ల, అతి సమీపంగా ఉండడం వల్ల, అతి సూక్ష్మంగా ఉండడం వల్ల, ఏదైనా అడ్డుగా ఉండడం వల్ల, దేనితోనైనా కప్పబడడం వల్ల, సమానమైన వాటితో కలిసిపోవడం వల్ల. ఇంద్రియాఘాతాత్ మనోవైకల్యాత్. మనసు ఇంద్రియ వైకల్యము, మనసు చంచలత్వం వల్ల. బాగా ప్రిపేర్ అవుతున్నారు. వెరీ గుడ్. అందుకని ఇంకొక ప్రమాణం అవసరం వచ్చింది. ఏమిటది అంటే అనుమానం. వీటన్నిటికీ కామన్ గా ఒక క్లూ చెప్పా. ఏమిటి చెప్పండి? అది నిన్న చెప్పా. మానం, మేయం, మితి. అంతే. మానం, మేయము, మితి, అనుమతి జ్ఞానము, ఉపమానం. ఒక్క నిమిషం. ఆ మానము, మేయము, మితి అనే మాటలు ఇక్కడున్న మానసకు అర్థం కాలే. కనుక ఆ అమ్మాయికి అర్థమయ్యేలా చెప్పండి అమ్మ ఒకసారి. ఉపమానము, ఉపమేయము, ఉపమితి. అలా చెప్పొద్దు. ఉపమేయము, మేయము ఏది తెలుసుకోవాలో అది. వెరీ గుడ్. అలా చెప్పండి. మానస మానము అనగా తెలుసుకోవలసినది.
జాగ్రత్తగా వినది. మానము అనగా తెలుసుకోవలసినది. కొలతతో ప్రమాణం ద్వారా మితి తెలుసుకోవాలి. అంటే ఏది తెలుసుకోవాలో అజ్ఞానము. మళ్ళీ ఒక్కసారి చెప్పమ్మా, మీ వాయిస్ కొంచెం లోగా వినపడింది నాకు. జ్ఞేయము అంటే ఏది తెలుసుకోవాలో అది అనగా ఓకే. లక్ష్యం. మానము అనగా తెలుసుకోవలసినది. తెలుసుకోదా? ఓకే. మితి అనగా తెలుసుకునే ఏది విధానమా? ఆ, ఎలా తెలుసుకోవాలో ఎలా ఆ తెలుసుకోవాలో. ఓకే. మితి అంటే ఏది తెలుసుకున్నారో ఆ జ్ఞానము. వెరీ గుడ్. దానికి ప్రత్యక్ష ప్రమాణంలో ఈ మూడు పదాలు కలిపి చెప్పమ్మా. ప్రమేయము, ప్రమాణము, ప్రమితి. అదే ఒక్కసారి సరిగ్గా చెప్పు. ప్రమాణము, ప్రమేయము, ప్రమేయము, ప్రమితి. ప్రమితి. అదే అనుమాన ప్రమాణంలోకి వస్తే అనుమేయము, అనుమానము, అనుమితి. అదే ఇప్పుడు మనం మూడు పదాలు చెప్పుకున్నాం కదా, మానము, మేయము, మితి అని. అవునండి. అది వినపడేలాగా మాట్లాడు. అను ప్రమాణము, అను ప్రమేయము, ప్రమితి, అనుమానము, అనుమేయము, అనుమితి. అనుమితి. ఒక్క నిమిషం. మానస, చెప్పండి మానస, బాబాయ్. ఉన్నాను బాబాయ్ గారు, చెప్పండి. ఉపమానములు అనుడు. ఉపా కలిపి చెప్పమ్మా ఆ మూడు మాటలు. ఉపమేయము, ఉపమానము, ఉపమితి. వెరీ గుడ్. ఉపమానం, ఉపమేయము అంటే ఏమిటి? ఎవరు చెప్పద్దు, అమ్మాయి చెబుతుంది, నాకు తెలుసు. పోనీ అది పక్కకు పెడదు. ఉపమానము అంటే ఏమిటి? పోలిక. తెలుసుకునే విధానము. ఓకే. ఉపమితి అంటే ఏది తెలుసుకోవాలో అది, దాని జ్ఞానము. దాని జ్ఞానం. ఇప్పుడు ఏది తెలుసుకోవాలో దాన్ని ఏమన్నాలి? ఇప్పుడు మిగిలిన మూడోది చెప్పు. ఉపమితి. అరే, ఏది తెలుసుకోవాలో దాని జ్ఞానము అన్నావు, అది ఉపమితి అని చెప్పావమ్మా. ఎలా తెలుసుకోవాలో ఉపమానము అన్నావు. ఏది తెలుసుకోవాలో పేరేమిటి? ఉపమేయము. అంతే. అదే ప్రత్యక్షం అయితే ప్రమేయము, ప్రమాణము, ప్రమితి. ఏమిటి అవి? ఏమిటి అది? ఏది తెలుసుకోవాలో అది, అదేమిటి? ప్రమేయము. వెరీ గుడ్. అది అంటే కామన్ నౌన్ అన్నట్లు చెప్పారు. అదే కామన్ ఏమైనా వద్దు. ప్రత్యక్షానికి ప్రా పెట్టుకుందాము, అనుమానానికి అను పెట్టుకుందాము, ఉపమానానికి ఉపా పెట్టుకుందాం, అంతే. చెప్పండి. ప్రమాణము అంటే తెలుసుకోవలసినది, తెలుసుకునే పద్ధతి. ప్రమితి అంటే ఏది తెలుసుకోవాలో దాని జ్ఞానం. ఇప్పుడు చిన్న ప్రశ్నమ్మా మానస, ఈ మూడిట్లో ఏది 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 ముందు, ఏది వెనక? ప్రమేయము ముందు. ఇంకో పద్ధతిలో అడుగుతా నేను. క్వశ్చన్ తూచ్, ఇందాక క్వశ్చన్ తూచ్ మళ్ళీ అడుగుతున్నా. నీకు ఫైనల్ గా కలిగిన జ్ఞానానికి ఏం పేరు? ప్రమితి, అనుమితి. అదే అనుమాన ప్రమాణం అయితే అనుమితి. అనుమితి. ఈ అనుమితి జ్ఞానము నీకు కలుగుటకు కారణము ఏమిటి? కారణము నీకు సీక్రెట్ చెబుతా, ఎవరికి చెప్పకమ్మా. ఇక్కడ నీ చెవు ఉందని ఒక్కదానికే చెబుతారు, వీళ్ళు ఎవ్వరు వినట్లేదు. మన దగ్గర మూడే ఐటమ్స్ ఉన్నాయి. చెప్పు. ప్రమేయము, ప్రమాణము, ప్రమితి. ఇవే మూడు. అవును, ఇప్పుడు నేను ప్రమితి గురించి మాట్లాడుతున్నా. ప్రమితికి కారణం ఏమిటి అని అడిగా. ప్రమాణము. అంతే. వెరీ గుడ్. ఇప్పుడు ప్రమాణానికి కారణం ఏమిటి? ప్రమేయము. అంతే. అంతే కదా? అంతేనా కదా? అంతే. అనుమానాన్ని చెప్పు ఇట్లాగే.
ఆ, అనుమేయం ఉమ్, అనుమితి. ఉమ్. అనుమానానికి కారణం అనుమేయం, అనుమితికి కారణం అనుమానం. సరిగ్గా చెప్పింది తప్పు చెప్పినట్టుంది కదా. కరెక్ట్ గానే చెప్పు. మళ్ళీ చెప్పమ్మా, ఒకటే వరుసలో చెప్పు. ఆ, అనుమితికి కారణం అనుమానం, వెరీ గుడ్. ఆ, అనుమానానికి కారణం అనుమేయం. అయిపోయి ఉమ్. ఉప ఉపమితికి కారణం ఉపమానం, ఉమ్, ఉపమానానికి కారణం ఉపమేయం. వచ్చేసిందా విద్య? వస్తున్నట్టే ఉందండి. ఏం లేదమ్మా, చాలా తేలిక. నెక్స్ట్ కంటిన్యూ చేయమ్మా దివ్య. ఇప్పుడు ఇందులో కనపడదు. నువ్వు డైరెక్ట్ గా పంచావయ వాక్యానికి వెళ్ళిపోయేంటి తల్లి? ఇంతకుముందు చాలా చెప్పుకోలే టర్మ్స్ అన్ని, అవన్నీ చెప్పవా? చెప్తానండి. అక్కడి నుంచి చెప్పు. ఆ, అంటే సాధ్యము అవి అవి ఆ, చెప్పాలండి. స్వార్థము, స్వార్థము. నాకు కలిగిన జ్ఞానం స్వార్థము. చెప్పమ్మా పద్మ గారు, చెప్పండి, కంటిన్యూ చేయండి. నాకు కలిగిన జ్ఞానము స్వార్థము, స్వ అర్ధ జ్ఞానము. ఉమ్, నెక్స్ట్ అనుమాన ప్రమాణము అంటే పంచావయవ వాక్యము. ఉమ్, ప్రతిజ్ఞ అంటే స్టేట్మెంట్. ఉమ్. సరే, నేను దృష్టాంత టేక్ ఓవర్ చేస్తా ఇంకా. సరే. హలో, నమస్తే, చెప్పండి. ఏం లేదమ్మా, మనకి ప్రత్యక్షముగా తెలియదు ఉంది. మేమేం చేస్తున్నాము? ఇద్దరం ఫ్రెండ్స్ కలిసి భుజం మీద చేసుకుని వెళ్తున్నాం. అక్కడ నాకు కొండ మీద పొగ కనపడింది. కొండ మీద ఏం కనపడింది? పొగ. పొగ కనపడింది. ఆ పొగ చూడంగానే నాకు, ఓ, దాని మీద అగ్ని, మంట, నిప్పు, వన్ని ఉందని తెలిసిపోయింది. ఈ మాటలో ఏదైనా వాడుకోండి అమ్మా. వన్ని అని అనాలేదు, అగ్ని అని అనలేదు, లేదు మంట అని అనలేదు, లేదు, అన్ని అనుకోవచ్చు. ఓకే, నిప్పు ఏమని అనండి, తెలిసింది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే పద్మ గారు, నేను ఈ పంచావయవ వాక్యం చెప్పుకోవాలా? పర్వతో వహ్నిమాన్. ఆ 5 వాక్యాలు మీరు చెప్పబోతున్న 5 వాక్యాలు నేను చెప్పుకోవాలా వద్దా చెప్పండి స్వార్థంలో. చెప్పుకోవాలి. చెప్పాలి. ఎందుకమ్మా, నాకే తెలిసింది కదా. కనుక పంచావయవ వాక్యము స్వార్థములో అవసరం లేదు. నా జ్ఞానం ఉంది, కలిగింది, నాకు తెలిసినాక మళ్ళీ మనం నేనే మనం తుమ్మి చిరంజీవి. చెప్పుకోవాలి. అంటే ఆ, పరాక్షానికి చెప్పాలనా? వేరే వాడు వచ్చి ఏంట్రా చూస్తున్నావు అని అంటే, ఇక్కడ నిప్పుందిరా కొండ మీద అన్నాను. పర్వతో వన్హిమాన్ అన్నా. అంటే ఇప్పుడు ఈ పంచావయవ వాక్యము లేక పంచావయవ న్యాయము అని కూడా అనొచ్చు. ఇది మళ్ళీ చెబుతున్నా, రెండోసారి రిపీట్ చేస్తున్నాయి వాళ్ళు, ఎందుకంటే ఇది బాగా బుర్రలో కూర్చోవాలి మీకు. ఓకే, ఇప్పుడు చూపిస్తా బొమ్మ. అంటే ఏమైంది? ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడుతున్నాను? ఫ్రెండ్ అదే నా స్నేహితుతో మాట్లాడుతున్నాను. ఆ స్నేహితుడితో ఏమన్నా నేను? కొండ మీద నిప్పు. ఇప్పుడు ఈ టేబుల్ ని చూడండి. పర్వతో వన్ని, నేను రెండో కాలం చదువుతున్నా. పర్వతో వన్నిమాన్ అన్నాను. ఎవరితోటి? నా స్నేహితుడితో. అంటే అర్థం ఏమిటి? పర్వతము మీద వన్ని అంటే అగ్ని ఉన్నది అని అన్నమాట. ఈ అనటాన్ని ప్రతిజ్ఞ అంటారు. ఓకే, ఈ అనటాన్ని ప్రతిజ్ఞ.
ప్రతిజ్ఞ అంటే స్టేట్మెంట్ అమ్మా, అంతేగాని నేను భారతదేశానికి విశ్వాసముగా ఉంటాను, ఎవరిని చంపను, అవి కాదు ప్రతిజ్ఞ అన్నది ఇక్కడ. ఏ? ఆ, ఇవి లోపల పెట్టండి. అయింది. అంటే ఈ చివర ఉన్న ఏ స్టేట్మెంట్లు చివరి కాలం ఉంది, ఇవన్నీ మా ఫ్రెండ్ డైలాగులు. వాడు వెంటనే ఏమంటాడు, ఎందువలన ఎందువల్ల, అదెందుకు, ఎందువల్ల అంటాడు. అనగానే నెక్స్ట్ స్టేట్మెంట్ చెబుతున్నా, ధూమవత్వాత్. మేము సంస్కృతంలో మాట్లాడితే ధూమవత్వాత్ అంట, మేము తెలుగులో మాట్లాడితే ధూమం ఉంది కదయ్యా అందుకు అంట. దీన్ని కారణం చూపిస్తున్నానా లేదా? కారణం చూపిస్తుందని సంస్కృతంలో చెప్పాలంటే హేతువు అన్నాడు. కారణం అని కూడా అనొచ్చు, తప్పేం లేదు. హేతువు. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, దాని పేరు లింగం. ఓకే, అయిపోయింది. వెంటనే వాడేమన్నాడు, ధూమం అంటే ధూమం ఉందంటే వాటిని ఎందుకు ఉండాలి అని అడిగారు. "ఉమ్, ధూమం ఉందంటే వన్నీ ఎందుకు ఉండాలి అంటే వాడు తప్పేం కాదు కదా, వాడు ప్రశ్న వేయడం తప్పేం లేదుగా. అప్పుడు నేనేమంటాను, యోయో ధూమవాన్ సతో అగ్నిమాన్ యథా మహానసం. సరే నాయన, ఎక్కడెక్కడైతే ధూమము కలదు అదంతా వన్నీ ఉన్నది, ఎట్లా వంటింట్లో లాగా అన్న. దీన్ని నేను ఏమనాలను, దీనికి పేరే పెట్టుకున్నాము ఉదాహరణ. ఉదాహరణ. వంటింటిలో వలె అన్నాగా, అవును. ఉదాహరణ. దానికి వాడేమంటున్నాడు, దానికి దీనికి ఏం సంబంధం దీనికి అన్నారు. దానికి అన్నారు. శారద గారు కరెక్ట్ గా అడిగారు, అసలు అడగాల్సిన పద్ధతిలో అడిగారు ఆవిడ. దానికి దీనికి ఏంటి సంబంధం బాగా అడిగారమ్మా, నిజంగా యానిమేట్ చేశారు ఆ పాటని. అప్పుడు నేనేం చెబుతున్నాను, అధాచారం, అలాగే ఇది కూడా రా నాయనా అన్న. ఏమిటి అలాగే ఇది కూడా, ఏమిటి అలాగే అంటే ఏమిటి, వంటింట్లో లాగానే ఇది కూడా అంటే ఈ పర్వతము కూడా వహ్ని వ్యాప్య ధూమము కలది. వహ్ని వ్యాప్య ధూమము కలది. దీనికి ఏం పేరు పెడతారంటే ఉపనయము అంటారు. దీన్నే ఉపనయ వాక్యము లేక ఉపనయము అంటారు. మా ఫ్రెండ్ ఏమన్నాడు, అయితే అయితే ఏమిటి అన్నాడు. అయితే ఏమిటి ఏంట్రా నాయన, తస్మాత్ అందువలన, తథా అలాగే, ఇది ఇది కూడా అన్న. అందువలన అలాగే ఇది కూడా ఏమిటది, వహ్ని వ్యాప్య ధూమము కలది కనుక, ఏది వంటిల్లు, అలాగే ఇక్కడ కూడా పర్వతము కూడా వహ్ని కలిగినదే అవుతుందిరా నాయనా అని చెప్పా. అప్పుడు వాడికి ఏమైంది, ప్రశ్నలు అయిపోయినాయి. వాడికి ఏమైంది జ్ఞానం వచ్చింది. జ్ఞానం అంటే అనుమితి వాడు కూడా పర్వతము మీద అగ్ని ఉన్నది అని నమ్మాడు. ఎన్ని ఐటమ్స్ లో ఎన్ని స్టెప్పుల్లో ఈ చెస్ పూర్తయింది, ప్రతిజ్ఞ, హేతువు, ఉదాహరణము, ఉపనయము, నిగమము అనే ఈ 5 స్టెప్పుల్లో వాడికి కూడా జ్ఞానము కలిగినది. అది అన్నమాట విషయం. ఇప్పుడు ఇక్కడ మనం కొన్ని విషయాలు చెప్పుకోవాలి. ఏమిటది అంటే వ్యాప్యము, వ్యాపకము అనే 2 పదాలు. ఏమండి, వ్యాపకము అంటే ఏమిటి, వ్యాపకము వ్యాపకము సాధ్యము. వ్యాప్యము ధూమము. వ్యాపకము అంటే సాధ్యము. ఇప్పుడు చూడండి, ఈ పేర్లన్నీ ఒకదానికొకటి ఓవర్లాప్ అవుతున్నట్టుంటాయి, కానీ అంటే దీని దాన్ని కోరిలేట్ చేసుకోవాలి మీరు.
ఓకేనా? సో వ్యాపకము అంటే ఏమిటి? సాధ్యం. అగ్ని సాధ్యము. సాధ్యం. సాధ్యమునకు వ్యాపకము అని పేరు. మన ఉదాహరణలో ఏంటది? వహ్ని. వన్హి. అగ్ని. రెండోది వ్యాప్యము. రెండోది ఏమిటి? వ్యాప్యము. అనగా ఏమిటి? హేతు. హేతువు లేక లింగము. హేతువు లేకపోతే లింగము పొగ. 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 పక్షము అంటే ఏమిటి? ఎక్కడైతే సందిగ్ధంగా ఉందో అదే సందిగ్ధములు పక్షము. ఎచ్చట ఉండునో పర్వతం. ఆ ఇక్కడ సరే. పర్వతము. ఎందుకు? పర్వతము మీద వన్నీ ఉన్నదా లేదా అని ఇంకా డౌట్ఫుల్ గా ఉంది కనుక మరి దానికి ప్రూఫ్ ఏం చెప్పాలి అంటే వంటింటి చదువుతున్నాం. వంటింటి చదువుతున్నాం లేదా? చెప్తున్నాం. ఈ వంటింటిని చదువుతున్నాం కాబట్టి అక్కడ ఏది ఉందో ఇక్కడ అదే ఉంది అని కదా మనం చెప్పబోతున్నాం. కనుక మన పార్టీ వాళ్ళు అన్నమాట ఎగ్జాంపుల్. దీన్ని సపక్షము అంటాం. ఎక్కడ సాధ్యము నిశ్చయముగా, ఈ పదం చాలా ముఖ్యమైన పదం, నిశ్చయముగా. దీనికి ఇంకో మాట చెప్పాను నిన్న, అవినాభావ సంబంధము. నియతముగా అవినాభావ సంబంధముతో నిశ్చయముగా, ఈ మాటలు నిశ్చయం ఏదైనా వాడుకోండి, తెలియబడేది. ఏమిటది? ఎక్కడ సాధ్యము నిశ్చయముగా తెలియబడుతుందో. ఎక్కడ తెలియబడుతుంది? వంటిట్లో. ఎట్లా? సాధ్యమైన వాటిని నిశ్చయముగా అక్కడ పొగొస్తున్న వంటిట్లో కుంపట్లో కనపడింది. సుబ్రహ్మణ్యం గారు మీ ఇష్టం అది. దాన్ని సపక్షము అంటారు. సపక్షము. సపక్షం అంటే ఏంటండి? పక్షముతో సమానముగా ఉన్నది. అదే ఎక్కడెక్కడ సాధ్యము, మళ్ళీ చూడండి, లేకపోవుట నిశ్చయముగా తెలియబడుతుందో దానిని విపక్షము అంటాం. ఉదాహరణ ఏమిటి అంటే మహానద్య. హ్రదము, మహాహ్రదము, జలము, జలాశయము, మీ ఇష్టం ఏమని చెప్పండి. నీళ్లు. ఎందుకు? నీళ్లలో నిప్పు ఉండదు కనుక. నీళ్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిప్పు ఉండదు కనుక. ఇది కూడా చెప్పారు కదండి నిన్న. అన్నీ చెప్పానమ్మా, మళ్ళీ రిపీట్ చేస్తున్నాయి వాళ్ళ. ఇది వ్యతిరేక వ్యాప్తి, ఈ పదాలు కూడా వాటికి వాడారు కదా. వస్తున్నా ఈ రెండు పూర్తి అయితేనే చెప్తా. నెక్స్ట్ సరే, ఈ సపక్షానికి చెప్తా, ఇంకా వ్యాప్తి చెప్పినప్పుడు చెప్తా. అలాగే. ఓకే, మీకు గుర్తున్నది కరెక్టేనమ్మా. సరే. కనుక పక్షము అంటే ఏమిటన్నామండి? ఎక్కడైతే సాధ్య వ్యాప్యము వ్యాపకము సందిగ్ధంగా ఉంటుందో అది దాని పేరేమిటి? పక్షము. ఇక్కడ మన ఉదాహరణలో ఏమిటి? పర్వతం. పక్ష ధర్మత అని ఇంకో పేరు పెట్టారు చూడండి కింద. పక్ష ధర్మత అంటే హేతువు పక్షమునందు ఉండుట, అంటే పర్వతమునందు ధూమము ఉండుట. సో పక్షమునకు పక్ష ధర్మతకి తేడా గమనించండి. ఓకేనా? ముందుకెళ్దామా? పర్వతంలో ధూమం ఉండటము పక్ష ధర్మతనా? అంతే. ఓకే, అంటే ధర్మం ఉంది దాంట్లో. వెరీ గుడ్. తర్వాత తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన పదము, మర్చిపోకూడని పదము పేరు వ్యాప్తి. వ్యాప్తి అంటే హేతువుతో సాధ్యమునకు అవినాభావ సంబంధము. ఏమిటది? ఎక్కడెక్కడ ధూమము ఉంటుందో
అక్కడక్కడల్లా వన్ని ఉంటుంది. సార్ వ్యాప్తి అన్నది మళ్ళీ ఒకసారి చెప్పండి సార్ డెఫినేషన్. హేతువుతో సాధ్యంలో అవినాభావ సంబంధం. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఐటమ్స్ ఏమిటి? ధర్మత ఉంది అంటే ఏమిటో తెలుసు. వ్యాప్తి జ్ఞానం ఉంది. ఏమిటా వ్యాప్తి జ్ఞానము? ఎత్ర 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 ధూమః తత్ర తత్ర వహ్నిహి ఇదేమిటి? కొండ మీద నిప్పు ఉదాహరణకి. అంటే జనరలైజ్ చేయాలంటే ఎత్ర ఎత్ర అగ్ని నాస్తి ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వన్నిః. జనరల్ స్టేట్మెంట్ చెప్పమని అడుగుతున్నా. ఎత్ర ఎత్ర హేతు హేతు తత్ర తత్ర సాధ్యం. ఎత్ర ఎత్ర హేతు తత్ర తత్ర సాధ్యం. ఇది ప్రతి వాళ్ళు ఒక్కొక్కసారి అనండి అమ్మా. వ్యాప్తి జ్ఞానం ఈజ్ ఈక్వల్ టు వ్యాప్తి జ్ఞానం వ్యాప్తి జ్ఞానం is equal to ఎత్ర ఎత్ర హేతు తత్ర తత్ర సాధ్యం. తత్ర తత్ర సాధ్యం. అయిపోయింది. ఇది మీకున్నటువంటి వ్యాప్తి జ్ఞానము అంటారు. ఓకే, ఈ వ్యాప్తి జ్ఞానాన్ని మీరు దేంతో కలిపి చూస్తున్నారు? ఇప్పుడు కొండ మీద పొగతో చూస్తున్నారు. నేను ఏ కారణంగా నిప్పుందని చెప్పాను? అక్కడ పొగ ఉంది కాబట్టి చెప్పాను. కనుక అంటే నిప్పు ఉన్న కొండకి ఏం పేరు పెట్టని చెప్పమ్మా పైన? అమ్మా అక్షము అంటే కొండ, ధూమము ఉండుట పక్ష ధర్మత. అది కనుక పక్ష ధర్మత. పర్వతమునందు పక్ష ధర్మత కాసే పక్క పెట్టు. పర్వతమునందు ధూమము ఉండుట ఒక స్టేట్మెంట్. ఎక్కడెక్కడ ధూమము ఉన్నదో అక్కడక్కడ నిప్పు ఉండుట అనే ఆ నిశ్చయమైన జ్ఞానము. ఈ రెండు కలిపి చదివితే ఏమొచ్చింది? సపక్ష ధర్మత. అది కాదమ్మా, కన్ఫ్యూజ్ కావద్దు. చాలా సింపుల్ గా చెబుతున్నా మీకు. కొండ మీద పొగ ఉంది. అన్వయ వ్యాప్తినా? కాదమ్మా, ఒకసారి వినండి పూర్తిగా. మనకి కొండ మీద పొగ ఉన్నది అంటే పొగ ఉన్నటువంటి కొండ, దీనికి ఏం పేరుంది? పక్షధర్మత. వ్యాప్తి జ్ఞానము అంటే ఏమిటి? హేతువుతో సాధ్యం. మన ఉదాహరణలో పర్వతము ధూమం ఉన్న పర్వతం అని చెప్పాము. పక్షధర్మతకి వ్యాప్తి జ్ఞానానికి ఉదాహరణలో వాక్యం చెప్పండి ఏమిటో? ఇప్పుడు మీకున్న ఈ పక్షధర్మతలో ధూమం ఎక్కడుంది? పర్వతం మీద ఉంది. పర్వతం మీద ఉంది. కనుక నిప్పు ఎక్కడ ఉండాలి? పర్వతం మీదే ఉండాలి. ఎందుకు? ధూమం ఉన్న చోట నిప్పు ఉండి తీరుతుంది అన్నది అవినాభావ సంబంధము కనుక. అవునా కదా? దేర్ ఫోర్ అంటే మూడు చుక్కలు అనమాట. ఇలా దేర్ ఫోర్ వన్య వ్యాప్తి కలిగిన ధూమము కలిగినది పర్వతము. వన్య వ్యాప్తి కలిగిన ధూమము కలిగినది పర్వతము. అంటే పక్షధర్మత ప్లస్ వ్యాప్తి జ్ఞానముగా ఇప్పుడు కలిపింది మనం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? పర్వతం ధూమం ఉండుట పక్షధర్మత. తర్వాత ఏంటి? వ్యాప్తి జ్ఞానం ఏంటి? ఎత్తడెత్తడ ధూమం ఉండును, అత్తడెత్తడ వన్నీ ఉండును. ఈ రెండు కలిపి చదివిన ఎడల ఏమైనది? పర్వతము పైన అగ్ని ఉండును. అంతేనా కదా? ఇలా తెలుసుకోవటాన్ని అంటే ఈ హేతు విషయకమైన జ్ఞానము కలగటాన్ని
లింగ పరామర్శ అంటారు. లింగ పరామర్శ అంటారు. దీని వల్ల కలిగింది ఏమిటి? మీకు ఏం జ్ఞానం కలిగింది? పర్వతో వన్నిమాన్, పర్వతో వన్నిమాన్. అదేమిటనమాట? అనుమితి జ్ఞానం. ఇదేమిటది? అనుమితి జ్ఞానం. ఇది క్లియర్ గా అర్థమైతే అనుమాన ప్రమాణం మీకు అవలీలగా అర్థమైపోయినట్లే. ఇవి పంపించరా గురువు గారు, మేము రాసుకుంటాం. పంపిస్తాలేమ్మా తర్వాత. అలాగే అదే అడగాలనుకున్నాను. ఆ, ఇంత నీట్ గా మళ్ళీ మనం చెప్పలేకపోతాం, రాసేసుకుంటాం. నేను పంపిస్తామా. నా దగ్గర ఉన్న ఏది నా సొంతం కాదు. మీకు కావాలి ఏదంటే పట్టుకోండి. ఇవ్వండి ఇవ్వండి. ఆ, ఇబ్బంది ఏం లే. అంటే ముందే ఇస్తే మీకు అది అర్థం కాదు, అందుకని చెప్పి పంపిద్దామని ఆపేస్తే. అవును. సరే, ఇప్పుడు నెక్స్ట్ అనుమాన ప్రమాణంలోకి వెళ్దామండి మనం. అంటే ఇప్పుడు ఏం తెలియంది? లింగ పరామర్శయే అనుమానము అని తేలిందా లేదా? అనుమానం ఎక్కడ ఉంటుంది? అనుమితి జ్ఞానానికి కారణం అనుమానం. అవునా కాదా? అమ్మాయి చెప్పిందిగా మానస మనకి, చెప్పింది. అనుమితికి కారణము అనుమానము అని. కనుక అనుమానం అంటే అనుమితి జ్ఞానం కలిగిన దానికి మూలమైంది. అనుమితి జ్ఞానం నీకు ఎట్ట కలిగింది? అక్షధర్మత ప్లస్ వ్యాప్తి జ్ఞానము కలిగితే వచ్చినప్పుడు అనుమితి జ్ఞానం కలిగింది. ఈ రెండింటికి కలిపి మనం పెట్టుకున్న పేరేమిటి? పక్షధర్మత ప్లస్ వ్యాప్తి జ్ఞానము ఈజ్ ఈక్వల్ టు లింగ పరామర్శ అని చెప్పా. లింగ పరామర్శ అనుమతి జ్ఞానం. అనుమితి జ్ఞానం ఉంటుంది ఇవిడ. అనుమితి జ్ఞానం కలగటానికి కారణం ఏమిటి? అనుమానం. అనుమితి జ్ఞానం కలగటానికి ముందు స్టెప్ ఏంటమ్మా? మీరు ఇందులో చూసిన స్టెప్ అనుమానం. అనుమానం వస్తుంది అండి. లింగ పరామర్శ. డిసైడ్ అయిపోయారు కబడ్డీ ఆడాలని. ఓకే, అనుమితి జ్ఞానము కలగటానికి ముందు స్టెప్ ఏమిటి? లింగ పరామర్శ. చెప్తున్నారా? చెప్పడానికి ఎందుకు ఏడిపిస్తున్నారు నన్ను? ఎందుకు ఏడిపిస్తున్నారు? చెప్పాను గురువు గారు. లింగ పరామర్శ అంటే ఏమిటి? పక్షధర్మ కనుక అనుమితి జ్ఞానానికి కారణం ఏమిటి? లింగ పరామర్శ. అంతేనా కాదా? వెరీ గుడ్. ఇప్పుడు మీ టెక్స్ట్ బుక్ తీయండి. ఇప్పుడు మీ టెక్స్ట్ బుక్ తీయండి. తీసారండి? అనుమాన ప్రమాణము అనే దగ్గర మొట్టమొదటి వాక్యం చదవండి. లింగ పరామర్శ అనుమానం. ఇప్పుడు ఏమన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన విషయం ఉందా అక్కడ? నాకు చెప్పండి. ఇప్పుడు చదువుకున్నారు కదమ్మా, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలా అని అడుగుతున్నా. పరామర్శ అని చెప్పేశారు ఇప్పుడు మీరు. అదే చెప్తున్నా, లింగ పరామర్శ అనే అనుమానం అన్నాము. డెఫినేషన్ సరిపోయిందిగా, వచ్చేసింది కదా విద్య. రైట్. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు మిగతా భాగంలో. ఏనహి అనుమీయతే తదనుమానం. దేని చేత అనుమీయతే అనుమితి జ్ఞానం కలుగుతుందో అది అనుమానం. లింగ పరామర్శేన చ అనుమీయతే. అంతే కదా, లింగ పరామర్శతోడే కదా అనుమానం అనుమితి జ్ఞానం కలిగేది. అతః లింగ పరామర్శ అనుమానం తచ్చ ధూమాది జ్ఞానం అనుమితిం ప్రతి కారణత్వాత్. అగ్ని ఆది జ్ఞానం అనుమితి, తత్ కారణం ధూమాది జ్ఞానం. ఇప్పుడన్నా కొత్తగా చెప్పాలని నేను ఇక్కడ లింగ పరామర్శని అనుమానం అంటాం, దేని చేత ఊహించబడుతుందో దానిని అనుమానం అంటాం,
లింగ పరామర్శ చేత ఊహించబడుతుంది కనుక లింగ పరామర్శయే అనుమానము అని అనాలి. ఈ ధూమాది జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానమే లింగ పరామర్శ. ఎందుకు? అదే అనుమితికి కారణమవుతోంది కనుక. అంటే అగ్ని ఇత్యాదులన్నిటి జ్ఞానము అనుమితి, ధూమములు ఇత్యాది జ్ఞానము దానికి అసాధారణ కారణము. బాగుందయ్యా. ఇంతకీ లింగం అంటే ఏమిటి? లింగ పరామర్శ అన్నావు, బాగానే ఉంది. లింగం అంటే ఏమిటి? కిం పునః లింగం. హేతు హేతువు is లింగం. అదే కిం పునః లింగం. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ చదువుతున్నా. ఓకే. కస్య తస్య పరామర్శ. పైన లింగ పరామర్శ అనుమానం అన్నాడు కాబట్టి లింగం అంటే ఏమిటి, పరామర్శ దేని పరామర్శ అని అడుగుతున్నాడు. కిం పునః లింగం కస్య తస్య పరామర్శ అంటే ఉచ్యతే, చెబుతా నుండు. ఏమిట? వ్యాప్తి బలేనా. వ్యాప్తి బలముతో. వ్యాప్తి అంటే ఏమిటి? వ్యాప్తి జ్ఞానం అంటే ఏమిటండి? ఎక్కడ పొగ ఉంటుందో అక్కడ నిప్పు ఉంటుంది. నేను ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఎప్పుడైతే కేవలం వ్యాప్తి జ్ఞానం ఏమిటి అని అడిగాడు అనుకోండి పరీక్షలో, ఎక్కడెక్కడ దోమ ఉంటుందో అక్కడక్కడ నిప్పు ఉంటుంది అని చెప్పకండి. ఎక్కడెక్కడ సాధ్యంతో అవినాభావ సంబంధం. ముందు ఎక్కడెక్కడ చెప్పు తల్లి. హేతువు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ హేతు ఉంటుందో అక్కడక్కడ సాధ్యం ఉంటుంది. ఎలాగంటే ఎక్కడెక్కడ ధూమం ఉంటుందో అక్కడక్కడ వన్నీ ఉన్నట్లు. దీన్ని ఏమంటారు? వ్యాప్తి జ్ఞానము. ఇక్కడ ఒక మాట మర్చిపోయారు, అదేమిటి చెప్పండి? నిశ్చయముగా అవినాభావ సంబంధముతో. అది ప్రధానమైన మాట అక్కడ. ఏమండి? కనుక ఆ అవినాభావ సంబంధం మర్చిపోకండి. కనుక మీకు ఇంతకీ జ్ఞానం ఎలా కలిగింది? వ్యాప్తి బలేనా. ఆ వ్యాప్తి జ్ఞానము ఉన్నది కనుక అర్ధగమకం లింగం. ఏ వ్యాప్తి బలముతోటి మనకి అర్థం ఏదైతే సాధించాలో అది దాని యొక్క ఆ సాధ్యం ఏదైతే ఉందో దానిని బోధించేది, దాన్ని తెలియజేసేది, దానిని గుర్తు, హేతువు. హేతువుకి ఇంకో పేరు లింగం. అసలు శివలింగం అని అంటాం. ఎందుకో చెప్పేది తెలుసా అండి? శివుడు అనే గుర్తు పెట్టేది కాబట్టి శివలింగం అన్నాం. కనుక విష్ణు బొమ్మ చూపించి ఇది విష్ణులింగం అనొచ్చు, తప్పేం లేదు. అంటే విష్ణువుకి గుర్తు కాబట్టి. ఓకే, సరే. లింగం అంటే గుర్తు, లింగి అంటే గుర్తు కలది. ఓకే. తథాహి ఎట్లా? తథాహి ఎట్లా? ఉదాహరణకి ఎత్ర ధూమః తత్ర అగ్నిః ఇది సాహచర్య నియమో వ్యాప్తి అన్నాడు. అంటే ఎత్ర ధూమః తత్ర అగ్నిః ఇది సాహచర్య నియమో వ్యాప్తి. అంటే హేతువునకు సాధ్యముతో అవినాభావ సంబంధము ఉన్నప్పుడే అది కుదురుతుంది కనుక ఈ అవినాభావ సంబంధానికి పెట్టిన పేరేమిటి? వ్యాప్తి. వ్యాప్తి. వ్యాప్తి వాక్యం చెప్పమ్మా అని అడిగితే ఏం చెప్పాలి? ఎత్ర ఎత్ర హేతు తత్ర తత్ర సాధ్యం అవినాభావన నియమితేన అస్తి తత్ వ్యాప్తి. వెరీ గుడ్, అయిపోయింది. ఉదాహరణ ఎత్ర ఎత్ర ధూమం తత్ర తత్ర వహ్ని. చాలు, చాలమ్మా, అయిపోయింది. తర్వాత తస్యాం గృహీతాయామేవ అంటే ఈ వ్యాప్యార్థాన్ని స్వీకరించే వ్యాప్తౌ ధూమః అగ్నిం గమయతి. ఈ వ్యాప్తి వాక్యములో ఉన్న ధూమము మనకి అగ్నిని చూపిస్తోంది. వ్యాప్తి వాక్యం అంటే ఉంది ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వన్నిః అని. కనుక అక్కడ ధూమం ఉంది కాబట్టి అక్కడ వన్నిని ఎట్ట సాధిస్తున్నాడు? ఈ నియమమైన దాని ద్వారా. అంచేత పక్ష ధర్మతలో వ్యాప్తి జ్ఞానము కలిస్తే వచ్చిన దాని పేరే లింగ పరామర్శ లేదా అనుమానం అని వన్ వర్డ్ లో చెప్పుకోవచ్చు. అయిపోయా.
ఇంకా నెక్స్ట్ తస్య తృతీయం జ్ఞానం పరామర్శ. తస్య తృతీయం జ్ఞానం పరామర్శ. తథా హి ప్రథమం తావత్, ఈ మూడో జ్ఞానం పరామర్శ అంటున్నాడు. అంటే ఇప్పుడు మూడో జ్ఞానం అంటే ముందు రెండు జ్ఞానాలు రావాలిగా మీకు, రావాలా వద్దా? ఏమిటా మొదటి జ్ఞానం? ముందు మీరు ఏం చేశారు అంటే ప్రథమం తావత్, ఒక్క నిమిషం, ప్రథమం తావత్. ఇవ్వండి ఈ చిన్న సింపుల్ చెప్తా, ఒకటి మాట చూడండి అమ్మా. ఇక్కడ తస్య తృతీయ జ్ఞానం పరామర్శ తదా హి ప్రథమం తావత్ మహానసో భూయో భూయో ధూమం పశ్యన్ వన్నిం పశ్యతి తేన భూయో దర్శనేన ధూమ్యజ్ఞో స్వాభావిక సంబంధం ఉదాహరణి మహతత్రాగ్నీతి. ఇలా చదివితే మనకి అరిచి గీబెట్ట తలకిందులు తపస్సు చేసినా అర్థం కాదు. కనుక ఇది ఒక యానిమేట్ చేసి చదువుకోండి ఒకసారి అర్థమైన తర్వాత. తస్య తృతీయ జ్ఞానం పరామర్శ తదా హి ప్రథమం తావత్, మొదట్లో ఏం చెప్పాడు? మహానసాదౌ భూయో భూయో, మాటి మాటికి చాలా సార్లు భూయో భూయో ధూమం పశ్యన్, ధూమాన్ని చూసి వన్నిం పశ్యతి, ధూమం పశ్యన్ వన్నిం పశ్యతి. తేన అంచేత దాంతోటి భూయో దర్శనేనా, మాటి మాటికి చూడటం చేత ధూమాగ్నులందు స్వాభావికం సంబంధం అవధారయతి. వాటి రెండికి స్వాభావికమైన సంబంధం మనకి అవగతం అవుతుంది. స్వభావం సంబంధం అవధారయతి అంటే మనం నిశ్చయించుకుంటాము. ఏమని? యత్ర ధూమః తత్ర అగ్నిః. మీరు యత్ర ధూమః తత్ర అగ్నిః అని రాసినా తప్పు లేదు, ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర అగ్నిః అని రాసినా తప్పు లేదు. సార్ ఇక్కడ ఒకటే ఇచ్చాడు మీరు రెండు చెప్పారు అనకండి, మీకు కావాలంటే 3 సార్లు రాసుకోండి, నాకు అభ్యంతరం లేదు. ఎత్ర 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 ధూమః తత్ర 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 వన్నీ అని నాకు అభ్యంతరం లేదు. ఓకేనా? కానీ ముందు ధూమం అని ఉండాలి. అది అంచేత మీకు ఏం తెలిసింది అంటే మొట్టమొదటిగా మనకేం తెలిసింది? వంటిట్లో అనుభవం కలిగింది. ధూమము అగ్నికి అన్డిస్టర్బ్డ్ అయింది. తర్వాత ఏమంటున్నాడు? ఉపాధి అన్నాడు. ఉపాధి ఏమిటి? తర్వాత వాక్యం చదువుతున్నాము, మీ బుక్ లో అదే ఉందిగా, యద్యపి ఎత్ర ఎత్ర అనే ఉందా? ఓకే. యద్యపి ఎత్ర ఎత్ర మైత్రీతనయత్వం. ఇక్కడ ఒక విషయాన్ని గమనం చెప్పండి. మీకు ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వన్నీ అని చెప్పాడు కదా, అలా ప్రతిసారి కుదరదయ్యా అంటున్నాడు. ప్రతిసారి కుదరకపోవచ్చు. ఇప్పుడు తడి కట్టె ఉందనుకోండి, తడి కట్టె వెలిగిస్తారు, ముందు పొగే వస్తుంది, నిప్పు రాదు, ఇంకా ఇటు పొగ వచ్చి ఆగిపోతుంది. అంటే ఒక వేరే ఇంటర్ఫీరియన్స్ ఉంది అక్కడ, అవునా కాదా? దీన్ని ఉపాధి అంటారు. దాన్ని ఉదాహరణ చెప్తున్నాడు, జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ యద్యపి ఎత్ర ఎత్ర మైత్రీ తనయత్వం అంటే ఎత్ర ఎత్ర ధూమం తత్ర తత్ర వన్నీ అన్నాడు కదా. అట్లా ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు మనకి. హేతు అంటే ఏంటి? ధూమం బదులు మైత్రీ తనయత్వం అన్నాడు. తత్ర తత్ర శ్యామత్వం అపీతి అన్నాడు. అంటే ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వన్నీ బదులు ధూమ వన్ను స్థానాల్లో ఇంకో పేర్లు పెడుతున్నాడు. ఏమిటది? ఎత్ర ఎత్ర మైత్రీతనయత్వం తత్ర తత్ర శ్యామత్వపీతి భూయో శ్యామత్వపీతి. దీన్ని భూయో దర్శనం చేత సమానం అవగమ్యతే. అర్థమైంది. కానీ అంటే ఏంటి?
ఎక్కడెక్కడైతే మైత్రీ పుత్రుడు అంటే మైత్రి అనే ఆవిడకి కలిగిన పిల్లలు అన్నమాట అర్థం. ఈ మైత్రీ పుత్రులు ఉంటారో వాళ్ళందరూ ఎలా ఉన్నట్టు? ఈ మైత్రీ పుత్రులు నల్లగా ఉన్నట్టండి. అందుకని ఈ ఎక్కడెక్కడ మైత్రీ పుత్రులు ఉంటారో వారిలో నలుపుదనం కూడా ఉంటుంది, అంటే వాళ్ళు నల్లగానే ఉంటారు అని స్టేట్మెంట్. అంటే ఇప్పుడు ఏం చెప్పాలి మనము? పాత లెక్క ప్రకారం చెబితే మైత్రీ పుత్రులందరూ నల్లగా ఉంటారని మైత్రీ పుత్రులు అయితే నల్లగా అవుతారని చెప్పాలి. అది కుదరదు అని చెప్పడానికి కౌంటర్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు ఇక్కడ. ప్రత్యుదాహరణం అంటాం. ఎందుకంటే ఉపాధి అనే ఒక అంశము వల్ల అది మనకి చెబుతాడు. ఇక్కడ ఈ మైత్రీ పుత్రులకి నలుపుదనము అంటే మైత్రికి పుట్టినవాడు ఆటోమేటిక్ గా నల్లగా అవుతాడా? అవ్వక్కర్లా. వెరీ గుడ్, అవ్వక్కర్లా. అంటే ఏమిటి అంటే ఇది కేవలంగా ఒక ఉపాధి సంబంధమైనది. ఎందుకు? వాడు తినే అన్నాన్ని బట్టి వాడు ఉండే ప్రాంతాన్ని బట్టి టెంపరేచర్ వాడు ఇప్పుడు తీసుకుపోయి అండమాన్ ఆఫ్రికా అడవుల్లో పడితే వాడు నల్లగానే ఉంటాడు. వాడు తీసుకొచ్చి హిమాలయాలు నల్లగానే ఉంటాడు. గురుగారు అంతవరకు అవసరం లేదు గురుగారు. మన విజయవాడలో మా అబ్బాయిని పడేస్తాం గురుగారు. మా అబ్బాయిని పోల్చుకోలేం, అలా ఉన్నాడు. ఒకసారి మా ఫ్రెండ్ 4 years నైజీరియాలో ఉండి ఇంటికి ముందరకు వస్తే నేను గుర్తుపట్టలేకపోయినాను సార్. చిన్నప్పటి నుంచి తెలిసిన క్లాస్మేట్. సో దేర్ఫోర్ ఆ తల్లి కడుపున పుట్టడం కారణం కాదు వీడి నలుపుకి. ఇతర అనేక కారణాలు ఆర్ తల్లి కారణం కాదు. అంతే కదా? సో ఈవిడికి పుట్టడము అనేది వాడి నలుపు కారణం కాదు, ఇతర కారణాలు వేరే ఉన్నాయి. అంటే ఆ ఇతర కారణాలు ఏవైతే ఉన్నాయో దాని పేరే ఉపాధి. ఉపాధి అనే మాట అర్థమైందా లేదా? అమ్మయ్య. అంటే వాడు తినే శాఖ స్వాభావికంగా ఉపాధి అని తీసుకోవచ్చా అనుకోండి ప్రస్తుతానికి. ఏమండి? స్వాభావిక సంబంధ కింటు ఔపాధిక ఏవా శాకాది అన్న పరిణామస్య ఉపాధేః విద్యమానత్వాత్ తథా హి శ్యామత్వే మైత్రీతనయం న ప్రయోజకం కింటు శాకాద్యన్న పరిణితి భేద ఏవ ప్రయోజకః ప్రయోజకశ్చ ఉపాధి రుచ్యుచ్యతే. అయ్యా వీడు తినే తిండి వీడు ఉండే ప్రదేశాన్ని బట్టి వాడికి ఈ శ్యామత్వం అంటే నలుపుదనం వచ్చింది గాని ఈవిడ కొడుకులుగా ఉండుట అన్నది నిమిత్తము కారణము కాదు. కనుక విశేషంగా వీడు తినే ఆహార పదార్థాల పరిణామము చెందటమే కారణము అంటే నిమిత్తము. అది ప్రయోజకమే అంటే దాని కారణముగా అవుతోంది కనుక దాని పేరు ఉపాధి అని చెప్పాడు. అర్థమైందండి? సో ఇప్పుడు ధూమహాకి ఏమన్నా వ్యాప్తి అన్నాడు. అలా ప్రతిదీ వ్యాప్తి కాదురా నాయన. కనెక్షన్ అంత మాత్రాన మైత్రీ పుత్రుడికి రంగు రావడానికి కారణం వాళ్ళ తల్లి కాదు, వాడు తినే తిండి కనుక దానికి ఉపాధి అని పేరు అని 2 పదాలని పరిచయం చేశాడు మీకు ఇక్కడ. ఈ 2 పదాల వరకు మరొక్కసారి మీ టెక్స్ట్ బుక్లు నోట్స్ చదువుకోండి. దీని నెక్స్ట్ స్టెప్ రేపు చెప్పుకుందాం. నేను అనుమాన ప్రమాణం చేయటానికి తెలుగు అనుమానం ఏ అనుమానము లేకుండా నెమ్మదిగానే చెబుతున్నాను. కారణం ఏంటంటే ఇది స్పష్టముగా అర్థం కావాలి. ఇది స్పష్టముగా అర్థమైతే మీకు మంచి మార్కులు వస్తాయి. అందుకని ఓకే, ఇవాళకి ఇక్కడ ఆపుకుందాం.